హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ముందే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, అలానే కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ యాడ్ చేసుకుంటున్నాను. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు యాడ్ చేశాను. నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను, పసుపు, అలానే కొంచెం కారం పొడి యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతా బాగా బాయిల్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ చపాతీలోకి టేస్టీగా ఉంటుంది, రైస్లోకి కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ కర్రీ మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ మిక్స్ చేయకూడదు, ఎగ్స్ పీసెస్గా అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ చూడండి బాగా బాయిల్ అయిపోయింది. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఇది. చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిషా వ్లాగ్స్.